హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో. పరిశుద్ధాత్మ 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 అయ్యా, ప్రవాహంలో మా మధ్యకు దిగిరా నాయన, నీకు స్తోత్రాలు. ఈ స్థలమంతా మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన, మీరు సంచరించండి నాయన, మమ్మల్ని దర్శించండి అయ్యా, తాకండి నాయన. అయ్యా, నీ స్వరము కొరకై కనిపెట్టుకుంటున్నాను తండ్రి, ఎండిన ఎముకలను జీవింపచేయండి నాయన. అయ్యా, ఎడారిలో తేమ కలుగు చేయలేనా, నీకు స్తోత్రాలు. ఒక బలమైన అభిషేకము జరుగుతున్నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప 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 సమృద్ధికరమైన కృపతో నింపునాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ పాదాల చెంత చేరేమనైనా మా బ్రతుకు మా స్థితి నీ కంటికి మరుగుగా లేదు తండ్రి. మరొకసారి నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఈ కడవరి దినాల్లో అయ్యా, నీ మహిమార్థమై బ్రతుకుటకు, నిన్ను సంతోషపెట్టుటకు, నీ చిత్తములో నడుచుటకు నాయన మమ్మల్ని బలపరచుమని ప్రార్థిస్తున్నాను స్వామి. మా మనోనేత్రాలు వెలిగించి స్థిర బుద్ధిని నూతనంగా మాలో పుట్టించు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకి యోగ్యుడు పూజారుడైన మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3 దినాల ఈ మనోహరమైన పండుగలను ప్రభు జయకరంగా జరిగించి 4వ దినములోనికి ప్రవేశింపచేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినానికి ప్రభు నియమించుకున్న తన దాసులను క్షేమంగా మన మధ్యకు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో తన దాసుని శిలువ చాటున మరుగుపరిచి మనం బ్రతుకున్నట్లు, సరిచేయబడినట్లు, దిద్దుకున్నట్లు ప్రభు మనతో తేటగా మాట్లాడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు సన్నిధిలో అందరం కృతజ్ఞత హృదయంతో మోకరిద్దాం. ప్రేమ నమ్మకమైన మహాపరిశుద్ధుడా, దయా కనికరం గల తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని మాట ఇచ్చి నిత్యము మమ్మల్ని చూస్తూ నడిపిస్తున్నవాడా, నీకు స్తోత్రాలు స్వామి. మా స్థితిగతులను ఎరిగి ఈ కడవరి దినాలలో మరింతగా మీకు సమీపంగా మార్చబడుటకు, మాలో ఉన్న కొరతలు సరి చేసుకొనుటకు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన మనోహరమైన పండుగలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. 3 దినాలు వాతావరణాన్ని అనుకూలంగా మార్చి అయ్యా జయకరంగాను ఆశీర్వాదకరంగా మీకు అంగీకారంగా జరిగించుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ 4వ దినమున నాయనా మీరు నియమించుకున్న మీ దాసులను తండ్రి బలహీనులైనప్పటికీ
ప్రభా నీవు క్షేమంగా మా మధ్యగా నడిపించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నూతన కృపలతో బలముతో మీరు నింపండి తండ్రి. ఈ దినాన నీ దాసుని ముఖాంతరం నుంచి మాట్లాడే ప్రతి మాట మా హృదయాలకు సున్నతి కలుగునట్లుగా, మా మనసులో నూతన తీర్మానం పుట్టించినట్లుగా, స్థిర బుద్ధిని మాకు నూతనంగా దయచేయనట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ పూటకు నాయనా మీరు సిద్ధపరుచుకున్న ఆత్మలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. క్షేమంగా వారందరినీ నడిపించండి తండ్రి. ఒక్కొక్కరి పట్ల మీ సంకల్పం స్పష్టంగా మీరు తేటగా బయలుపరిచి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని కృప కలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం చక్కగా కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులెత్తి హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ కూడికలో దేవుడు బయలుపరిచినప్పుడు, అన్నగారికి ఫోన్ చేసినప్పుడు ఒరిస్సా ప్రాంతంలో ఉన్నారు. ఆ సమయంలో తప్పకుండా వస్తానన్నా అని మాట ఇచ్చారు. దేవుడు క్షేమంగా అన్నగారిని మన మధ్యకి నడిపించారు. పిలువగానే మన పిలుపును మన్నించి మన మధ్యకు వచ్చినటువంటి రాజవన్నకు ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విలువైన సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. Praise the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ చక్కటి ఉపవాస కూడికలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు కరుణాకరణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రైజ్ ది లార్డ్. దైవజనులు మరి పాస్టర్ మోజెస్ గారికి, అలాగే అక్కలందరికీ, ప్రభు సంఘమైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక శుభాలు, వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చదువుదాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 5 నుంచి 8 ఒక చదువు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. 8 కూడా. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరాపరాధులయ్యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రపంచంలో జరిగే పరిస్థితులన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అంత బాగానే ఉందనిపిస్తుందా? ఇలాంటి బోర్డులు చూసేమనిపిస్తుందా? లేకపోతే రోజు రోజుకి కొత్తగా వింతగా అనిపిస్తుందో లోకం అంతా? అనుకూలమైన ప్రభుత్వాలు, అనుకూలమైన
వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు ఏవి లేవు. ఎన్నో అనుకున్నాం, అవేమి లేవు. ఏది అనుకూలంగా లేదు, ఉండదు కూడా. క్రైస్తవ జీవితం ఎదురీదే జీవితం. మనకి ఆంధ్రాలో చాలా ఖరీదు పలికే ఒక చేప ఉంది. చేప పులస చేప అంటారు. చాలా ఖరీదు అన్నమాట. కేజీ 5,000 కూడా పలుకుతుంది. హోటల్లో ఆర్డర్ ఇచ్చుకుందామన్నా ఒక ప్లేట్కే 1,000 రూపాయలు అంటాడు. ఎందుకంత ఖరీదైందంటే దానికి ఒక చిన్న సామెతలో వాడతారు. దాని పేరు అసలు విలస వలస వెళ్ళి పులస అయింది అంటారు. ఈ వానాకాలంలో వచ్చే వరదల్లో ఆ వరద నీరు ఎప్పుడైతే కాలువలోంచి నదుల్లోంచి సముద్రంలో కలుస్తుంటుందో, ఈ విలస అనే చేప ఆ వరద నీటిలో ఈదుకుంటూ వెళ్తుంది. జనరల్గా చేపలన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. నదుల్లోంచి నది ప్రవాహం ఎటువైపు ఉందో అటువైపు కొట్టుకెళ్ళిపోయి చచ్చిపోవాలి, లేదంటే సముద్రంలో కలిసిపోవాలి. కానీ ఈ యొక్క చేప అలా కాకుండా ఎదురుగా వరద వస్తుంటే ఎదురీది వెళ్ళిపోద్ది అనమాట. దానివల్ల దాని స్వభావము, దాని టేస్ట్, దాని ఖరీదు, దాని కాస్ట్ మొత్తం మారిపోతుంది. క్రైస్తవ జీవితం అలాంటిది. పరిస్థితులన్నీ అనుకూలంగా మారవు. మనకి ప్రతికూల పరిస్థితుల్లో సాక్షిగా నిలబడమే క్రైస్తవ జీవితం. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే అందరి భక్తి నడుస్తుంది. కానీ క్రైస్తవ జీవితం, అందుకే అంటారు, క్రిస్టియన్స్ ఆర్ నాట్ నోన్ బై దేర్ యాక్షన్స్, క్రిస్టియన్స్ ఆర్ నోన్ బై దేర్ రియాక్షన్స్. క్రైస్తవులు యాక్షన్స్ని బట్టి తెలియపరచబడరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, క్రైస్తవులు ఎంత మంచి క్రైస్తవులో వాళ్ళ యాక్షన్స్ బట్టి తెలియదంట, రియాక్షన్ బట్టి తెలుస్తుందంట. యాక్షన్కి రియాక్షన్కి తేడా ఏంటి? హల్లెలూయా. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మంచి భక్తి వస్తుంది, మంచి పాటలు వస్తుంది, మంచి ఆరాధన చేస్తాం, మంచి సాక్ష్యం చెప్తాం. ఇది యాక్షన్ అంటే క్రియ. మరి రియాక్షన్ అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వేం చెప్తావో అదే రియాక్షన్. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ఆరోగ్యం బాగా లేనప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు మీరు ఏమని చెప్తారు సాక్ష్యం దేవునికి? ఏమని స్తుతించగలరు? ఏమని ప్రార్థన చేయగలరు? నిన్న మొన్న ఒక నా వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ పెట్టాను. అందులో ఫోటోలో ఒక పెద్ద సిటీలో ఫుట్పాత్ ఉంటుంది చూసారు, రోడ్డు మీద ఫుట్పాత్ మీద కొందరు దీనులు లేకపోతే అడుక్కునే వాళ్ళు అనుకున్నాం, రోడ్డు మీద పడుకుంటారు కదా రాత్రి ఫుట్పాత్. ఆ రోడ్డు మీద ఉన్న ఫుట్పాత్లో ఈ భిక్షగాళ్ళు కొంతమందరూ పడుకుని ఉన్నారు. ఒక తల్లి మాత్రం లేచి ఆ ముందు బైబిల్ తెరిచి అలా ప్రార్థన చేసుకుంటున్నారు. రాత్రిపూట రోడ్డు మీద ఫుట్పాత్ మీద. దాని కింద నేనేమి రాశానంటే, ఏమీ ఆశించకుండా ప్రార్థన చేయడం, ఏమీ లేకపోయినా దేవుని స్తుతించడం అనేది డబ్బులే దీవెన అనుకునే క్రైస్తవులకి ఎప్పటికీ తెలియదు అని రాసింది. ఆమె అక్కడ మోకరించి ప్రార్థన చేసింది అంటే ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? జనరల్గా అందరు ఏమీ లేవు, ఒక ఇల్లు కావాలి నాయన అని ప్రార్థన చేసేలా కనబడట్లేదు ఆమె. దాంతో అడ్జస్ట్ అయిపోతుంది. వాళ్ళ బతికేంటో దాంతో అడ్జస్ట్ అయిపోయిందని అర్థం. పోనీ స్తుతులు అంటారు, ఏమని స్తుతించి ఉంటుంది? ఏమి ఇచ్చినందుకు స్తుతించి ఉంటుంది అంటే అది కూడా ఏం లేదు.
ప్రార్థన అంటే కేవలం అడగడం ఒకటే నేర్చుకున్నాం మనం. ప్రభువా నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు జాబ్ కావాలి, మంచి వివాహం కావాలి, మంచి ఇది కావాలి, మంచి అది కావాలి. ఇవే ప్రార్థనలు అనుకుంటాం మనం. మంచి ఆరోగ్యం ఉండాలి, స్వస్థత కావాలి, నొప్పులు తగ్గాలి. కానీ ఆవిడ ఏమని ప్రార్థన చేస్తుంటుందో మరి. తర్వాత స్తుతులు. మనం మంచి జాబ్ ఇచ్చావు నీకు స్తోత్రం, మంచి ఫ్యామిలీ ఇచ్చావు నీకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చావు నీకు స్తోత్రం, మంచి అన్నీ మంచి పర్లేదు. మన లైఫ్ స్టైల్ వేరు. కానీ వాళ్ళు ఏమని చేసి ఉంటానంటున్నాను నేను. ఆవిడ ఏమని ప్రార్థన చేసి ఉంటుంది ఒకటి, ఏమని స్తుతిస్తూ ఉండొచ్చు రోజును. ఎంత తిరిగినా, ఎంత అడుక్కున్నా, ఎంత ఎక్కడ పని చేసినా, ఎంత హోటల్ కప్పులు కడిగి వచ్చినా మళ్ళీ అదే బతికి ఆ ఫుట్పాత్ మీద ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకొని స్తోత్రాలు చెప్పగలుగుతున్నారంటే మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎదురీత అంటే ఇదే. క్రైస్తవ జీవితం అంటే అన్నీ కలిగి ఉండడం కాదండి, క్రీస్తుని కలిగి ఉండడమే. అన్నీ కలిగి ఉన్నవాడు క్రీస్తుని కలిగి లేకపోతే ఎంత గుడ్డు సున్నా. హల్లెలూయా. అలాగా ఏమి లేకపోయినా యేసు ఉండడం గొప్ప దీవెన ప్రియులారా. చాలామందికి ఇంకా అర్థం కాదు. ఈ లోకం మీరు చూసుంటారు వార్తల్లో, విజయవాడ వరదలు, ఖమ్మం వరదలు, గుజరాత్ వరదలు, హిమాచల్ ప్రదేశ్ వరదలు, అస్సాం, సిక్కిం, హైదరాబాద్, బెంగళూరు, కేరళ, వైనాడ్, ప్రతి రాష్ట్రము అల్లకల్లోలమైపోతున్న పరిస్థితి. మనకి ఇంతవరకు ఇక్కడి వరకు రాలేదు. కానీ అక్కడ ములుగు జిల్లా మేడారం దగ్గర భయంకరమైన సుడిగాలులు వచ్చి ఒక 50,000 చెట్లు పడిపోయినాయి అంట. మనకు వచ్చుంటే ఎన్ని బిల్డింగ్లు నిలబడేవో. టోర్నాడోస్ అంటారు దాన్ని. అన్ని ప్రళయాలు మన చుట్టూ కాచుకొని ఉన్నాయి. మనకి ఏం నేర్పుతున్నామంటే ఇవి ప్రళయాలన్నీ ఏవి ఆగవన్నా, ఏది ఆగదు. లోకములో క్షేమము లేదు, లోకములో సమాధానము లేదు. కనుక లోకం మీద ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రభు తొందరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ప్రభు వచ్చే సమయానికి ఆయన మనలో ఏమి చూడాలని ఆశపడుతున్నాడు, ఏ విధంగా ఆయన ఎదుట మనం నిలబడగలమో కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. రాకడలో ఎత్తబడే సంఘము, విశ్వాసులు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటారు, ఏ విధమైన క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఈ దినాల్లో క్రైస్తవులుగా మనం అది నేర్చుకోకపోతే దేనికి పనికిరాని డబ్బాలో ఉన్నామని అర్థం. ప్రభునాకడ వరకు సిద్ధపడుతున్న సంఘం యొక్క మనస్తత్వం వేరు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ సిద్ధపాటు, వాళ్ళు పడే కంగారు, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వేరు. ఉదాహరణకి ఇప్పుడు దసరా వస్తుంది నెక్స్ట్ మంత్. చాలామంది ఎక్కడికో ఊర్లకు వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏం చేసుకోవాలి? ట్రైన్కి అయితే టికెట్ చేసుకోవాలి కదా. వెళ్ళాలి అనుకున్న వాడికి అమ్మో టికెట్ చేయాలి, బుకింగ్ చేయాలి, లేకపోతే కష్టమైపోతుంది, నిలబడి వెళ్ళలేము అయ్యో అనుకొని వాడు టికెట్ సంపాదించే టెన్షన్లో ఉంటాడు. అర్థమైందండి? కింద మీద పడి ఏదో ట్రైన్లో టికెట్ సంపాదించిన తర్వాత నెక్స్ట్ టెన్షన్ ఏంటి? లగేజ్ టెన్షన్. ఏ బ్యాగ్ వాడాలి? అన్ని బ్యాగులు చిరిగిపోయినాయి, కొన్ని బ్యాగులకి జిప్పులు లేవు, బట్టలు ఉన్నాయి లేదా, మంచి బట్టలు వేసుకోవాలి. ఏ పెళ్ళికి వెళ్తున్నారో దేనికి వెళ్తున్నారో తర్వాత సంగతి. బట్టలు చూసుకుంటారు, బట్టలు ఉన్నాయా లేవా, బ్యాగ్ ఉందా లేదా,
మరి ఆ టైంకి ఏదైనా ఏం పట్టుకెళ్ళాలి ఏంటి, ఇంట్లో భార్య అయితే మరి ఆ రోజు ఏం చేసుకుందాం, పులిహోర చేసుకుందామా, ఏదన్నా టమాటా రైస్ లాగా ఏదైనా చేసుకుందామా, చికెన్ ఫ్రై లాగా ఏదైనా చేసుకుందాం, వాటర్ని పట్టుకుందామా, పిల్లల ఆరోగ్యం బాగుందా లేదా, మందులను పెట్టుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళ సిద్ధపాటు ఇదంతా. అదే ఇంట్లో వీళ్ళేమో బ్యాగ్ కొనాలి, బ్యాగ్ కొనే బిజీలో, బట్టలు కొనే బిజీలో, మరి ఆ రోజు కోసం ఏం వంట చేసుకోవాలి ఆ బిజీలో, మరి ఈలోగా ఎక్కడ షాపులో ఏంటిది ఖాతా ఏం లేకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ప్రయాణమయ్యే వాళ్ళందరూ టెన్షన్ లేకుండా వెళ్ళాలి, టెన్షన్ లేకుండా ప్రయాణం చేయడానికి ముందు నుంచి సిద్ధపడుతూ ఉంటారు. అదే ఇంట్లో కొంతమంది ఈ టెన్షన్లో ఉండరు. టీవీ పెట్టుకొని జబర్దస్త్ చూసుకుంటా, ఆ సీరియల్ చూసుకుంటా, ఆ సినిమా చూసుకుంటా, ఆ బిగ్ బాస్ చూసుకుంటా నార్మల్గా ఉంటారు. దీన్ని బట్టి వెళ్ళే వాళ్ళు ఎవరు, వెళ్ళని వాళ్ళు ఎవరు క్లియర్గా అర్థమవుతుంది మనకి, అంతే కదా. వెళ్ళే వాళ్ళకేమో కంగారు ఉంటుంది, వెళ్ళని వాడికి ఎందుకని అంత టెన్షన్ అన్న అంటాడు. నీకేం తెలుసు అన్న, టికెట్ లేకపోతే నిలబడి లెట్టిన దగ్గర చావలేము నాయన ట్రైన్లో. ఎవరు టెన్షన్గా ఉంటుంది. కొంతమంది అంటారు ఆ టైంలో బోల్డ్ వస్తాయిలే, ఆ టైంలో బోల్డ్ టికెట్లు, అప్పట్లో మేము బోల్డ్ ఖాళీగా లేదు. వీడికి తెలియదు ఖాళీ సంగతి. అటు ప్రయాణం చేసి 10 సంవత్సరాలు ఏమి ఉంటుంది, అటు ఏ కాలంలో ఉన్నాడు. ట్రైన్ అంతా ఖాళీయే, లెటర్లో కూడా ఖాళీ ఉండదు మనకు తెలుసు. అందులో కూడా నిండిపోయి ఉంటుంది జనాలు బ్యాగ్ వేసుకొని. మరి క్రైస్తవులు అంతే, వెళ్ళే వాళ్ళ టెన్షన్స్ వేరు, ఉండిపోయిన వాళ్ళకి హాయిగా బతికినామా లేదా, తిన్నామా లేదా, తాగినామా లేదా, పడుకుంటే నిద్ర వచ్చిందా లేదా, జేబులో డబ్బులు ఉన్నాయా లేదా, కొత్త సినిమా వచ్చిందా లేదా, కొత్త టీవీ కొనుక్కున్నామా లేదా. ఇదే ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రభు రాకడ మీద గురి కలిగి ఉన్న వాళ్ళ ఆశలు, ఆకాంక్షలన్నీ ఉన్నతమైనవి ప్రియులారా. మేము సమాధానంగా లేము, కానీ మా కంగారు వేరు. ఎత్తబడతానా లేదా, ఎలా సిద్ధపడాలి, ఎలా ఉండాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎలా నిలబడాలి, ఎలా నమ్మకంగా ఉండాలి, ఈ తిప్పలన్నీ వేరు. కొందరు ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము అనే చింతలో ఉంటారు. కొందరు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటాడు పౌలు కొరింథీ పత్రికలో. వాళ్ళు దుఃఖంలోనే ఉంటారు, కానీ వాళ్ళ దుఃఖం వేరు, వాళ్ళ టెన్షన్ వేరు, వాళ్ళ బాధ వేరు, వాళ్ళ ఏడుపు వేరు, వాళ్ళ ఏడుపులు వేరు, వాళ్ళ రోదన వేరు, వాళ్ళ ప్రార్థన వేరు, వాళ్ళ ఉపవాసం వేరు. అందరూ ఒక్కొక్క కోవకు చెందిన వాళ్ళు కారు ప్రియులారా. అందరి దృష్టి ఒకటి కాదు. చూడండి, మంచి వాక్యం చూద్దాం. 1 కొరింథీ చదివాం కదా, 1 అధ్యాయం 5వ వచనం చదువుతాను, గమనించండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గనక ఏ కృపావరము నందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన దినము గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఏంటా దినం అంట? ప్రభు అయిన యేసు క్రీస్తు దినం. దేవుడు తాను క్రియలు జరిగించటానికి కొన్ని దినాలు నిర్ణయించాడట, కొన్ని దినాలు పెట్టుకున్నాడు. ప్రసంగిలో అంటాడు, ప్రతిదానికి ఒక సమయం కలదు. విత్తుటకు సమయం కలదు, కోయుటకు సమయం కలదు కదా, పడుకోవటకు సమయం కలదు, లేచుటకు సమయం కలదు.
అలా ప్రతిదానికి ఒక సమయము ఉంది, మనకు కూడా ఒక టైం టేబుల్ ఉంటుంది. ఇది కూటం పెట్టుకునే టైం 10 నుంచి చక్కగా 1 గంట 2 వరకు నడిపించుకోవాలి. అర్ధరాత్రి 12 గంటలకు అన్నాం అనుకోండి, ఎవరు రాడు. ఇదేం టైం అండి అంత తిడతారు అందరూ. అదే కదా, అలాగే ప్రతిదానికి మాకు టైం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి ఒక టైం ఉంటుంది, లంచ్కి ఒక టైం ఉంటుంది, డిన్నర్కి ఒక టైం ఉంటుంది. సాయంత్రం 6కి ఏమో లంచ్ తింటామా, ఇదేం లంచ్ అన్నా అంటాడు. స్నాక్స్ తినే టైం, పడుకోవడానికి ఒక టైం ఉంటుంది. మధ్యాహ్నం అంటే పడుకోవచ్చు, రాత్రి పడుకోవచ్చు. డ్యూటీ టైంలో పడుకుంటే ఏమంటారు, ఇదే పడుకునే టైమా అంటారు. క్లాస్లో పిల్లలు పడుకుంటే ఇది పడుకునే టైమా అంటారు. ఇది ప్రతిదానికి ఒక టైమింగ్ అనేది ఉంది. అలాగే దేవుడు తన క్రియలు చేయడానికి కొన్ని టైమ్స్ నియమించుకున్నాడు, కొన్ని దినాలు నియమించాడు. అందులో ఒకటి ప్రభు అయిన యేసు క్రీస్తు దినము అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమిటా దినము అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత అంట. యేసు రాకడ దినము అని అర్థం. ఏం దినం? యేసు ప్రత్యక్షమయ్యే దినం, తన సంఘము కొరకు ప్రత్యక్షమయ్యే దినం, ప్రభు రాబోతున్న దినం. సంఘం కొరకు రాబోతున్న దినం వేరు, లోకం కొరకు రాబోతున్న దినం వేరు. లోకం అంతటి కొరకు రాబోతున్న దినం వేరు. లోకంలో ఉన్న వాళ్ళందరూ యేసుని చూస్తారు, రాకడను చూస్తారు. మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును అని బైబిల్ చెప్తుంది. ఆ రాకడ వేరు, సంఘం కొరకు మాత్రమే వచ్చే రాకడ వేరు. హల్లెలూయా. మనం కనిపెడుతున్న రాకడ సంఘం కొరకు వచ్చే రాకడ. మనం కనిపెడుతున్న రాకడ యేసయ్య భూమి మీదకి రాడు, మనమే వెళ్ళిపోతాం. ఆ ప్రత్యేకమైన రాకడ దినము కొరకు ఎదురు చూచేవాళ్ళు ఎటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగి ఉంటారో కొన్ని మాటలు రాశాడు చూడండి. నంబర్ 1, వారు క్రీస్తును గూర్చిన సాక్ష్యము తమలో కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? నంబర్ 1, క్రీస్తును గూర్చిన సాక్ష్యం వాళ్ళలో ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, వారు ఏ కృపావరమునందును లోపము లేకుండా ఉంటారు. నంబర్ 2. నంబర్ 3, వారు నిరపరాధులై ఉంటారు. నంబర్ 4, వారు అంతము వరకు స్థిరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. చూస్తున్నాం వైపు ఒకసారి. 4 విషయాలు, ఇలా 4 పాయింట్లుగా మనం ధ్యానించేవనుకోండి, ఈజీగా అర్థమైపోతుందో గుర్తు కూడా ఉండిపోతుంది అన్నమాట. క్రీస్తును గూర్చిన సాక్ష్యం అనేది చాలా అవసరం క్రైస్తవులకి. ప్రభు నమ్ముకున్నాను, అయిపోయింది, స్తోత్రం, భక్తి, భజన, ఇలా కాదు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం అనేది మనలో స్థిరంగా ఉండాలంట. అది మనలో స్థిరముగా ఉంటే ఏమవుతామంట? సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులం అవుతాం. హల్లెలూయా. ఐశ్వర్యం అనగానే బాగా ఉద్యోగం వచ్చేసింది. కాకపోతే అదేం ఐశ్వర్యం? డబ్బులు ఐశ్వర్యం కాదు. హల్లెలూయా. క్రీస్తుని గురించి సాక్ష్యం వీలుంటే మంచి కార్లలోను, మంచి బంగ్లాలలోను, మంచి ల్యాండ్లలోను ఐశ్వర్యవంతులు అవుతాడనే, మంచి బ్యాంక్ బ్యాలెన్స్లోను, మంచి బిట్ కాయిన్లలోను, మంచి వడ్డీ వ్యాపారాల్లోనూ మీరు దీవించబడతారని ఉందా? క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో ఉంటే సమస్త ఉపదేశం మీలో ఉంటుందంట. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. పర్ఫెక్ట్ ఉపదేశం. ఒక క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ఉపదేశం అతనిలో ఉంటుందంటండి. కరెక్ట్ టీచింగ్ పొందాడు అని అర్థం, కరెక్ట్ బోధ నేర్చుకున్నాడు అని అర్థం. దేన్ని బట్టి? బాగా ప్రసంగం చేసిన దాన్ని బట్టి కాదు. బాగా ప్రసంగికుడైతే మంచి ఉపదేశం నేర్చుకున్నాడు. ప్రసంగాలదే ఉందిలే. ఏముండాలంట? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఉండాలి. మేము వారం వారం చెప్తున్నామండి, చెప్పడం గురించి అంటలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, సాక్ష్యం చెప్పుట. చెప్పండి ఏంటిది? నంబర్ 2, సాక్ష్యం పొందుట. నంబర్ 3,
సాక్షి అయి ఉండుట. హల్లెలూయా. మనం మొదటి దాంట్లో దగ్గర ఇరికినాం, చెబుతాం సాక్ష్యం, కానీ అలా కాదు. సాక్ష్యం పొందే అనుభవం ఒకటి ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 11:3-4 వచనాలు. దేవుని వాక్యము వలన నిర్మాణమైనదియు అందును బట్టి దృశ్యమైనది కనబడెను. రెండో వచనం చదవండి ఒకసారి. దానిని బట్టి మొదటి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. 4వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉండే విశ్వాస వీరులంట సాక్ష్యం చెప్పలేదంట, సాక్ష్యం పొందారంట. హల్లెలూయా. సాక్ష్యం చెప్పడమేమో మనం దేవుని గురించి సాక్ష్యం చెప్తాం, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు గొప్ప కార్యాలు చెప్తాం, అది చెప్పడం వరకు. మరి సాక్ష్యం పొందడం ఏంటి? అక్కడ ఏమన్నా 4వ వచనంలో దేవుడు హేబేలు అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, హల్లెలూయా, అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఇక్కడ ఎవరి కోసం సాక్ష్యం చెప్పారు? దేవుడు తన భక్తుల గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. వావ్, సాక్ష్యం పొందుట. మరి 3వది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. అప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. 3 దైవిక అనుభవాలు ప్రియులారా. మొదటి వరకే మనం ఉన్నాం. ఎన్ని సాక్ష్యాలు చెప్తామో. చాలా సంతోషం నిజంగా మనం నిలబడి సాక్ష్యం చెప్పినప్పుడు. ఆదివారం రోజున ఈ వారం అంతట్లో మరి దేవుడు అయితే గొప్ప కార్యం చేశాడు. మరి అనారోగ్యం ఉన్నప్పుడు మరి ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరిచాడు, పలానా ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు, పలానా అవసరం నుంచి దేవుడు తీర్చాడని మనం ఎప్పుడైతే చెబుతామో మన దేవుడు ఎంతో గొప్పవాడో అందరికీ అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం, మంచిది. కానీ క్రైస్తవ అనుభవం అక్కడితోనే ఆగిపోకూడదు ప్రియులారా. ఎంతసేపు దేవుడు మనకేం చేశాడు అనే దాంతోనే సరిపోతుంది, కానీ మనం దేవునికి ఏం చేస్తామనేది ఎప్పుడు లేదుగా. ఏ అనుభవాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఏమనుభవాలు ఉన్నాయి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్తుంది, అక్కడ రాయబడిన పరిశుద్ధులందరూ కూడా, పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా దేవుని కొరకు ఏదైనా చేసి సాక్ష్యం పొందారంట. హల్లెలూయా. హేబెలు ఏమని పొందాడు సాక్ష్యము? శ్రేష్టమైన బలి అర్పించాడని దేవుడు సాక్ష్యం చెప్పాడంట. మరి నోవహు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. పాపం అతనికి తెలియకపోయినా, ఓడ కడితే నువ్వు బయటపడతావని ఆ ఓడ గురించి తెలియకపోయినా, ఆ తీర్పులేంటో, శిక్షలేంటో, ఆ జల ప్రళయం ఏంటో, ఆ సంగతులేంటో అతనికి తెలియకపోయినా దేవుడు చెప్పాడు కదని ఒక్క మాటను బట్టి లోబడి, సరే దేవా నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను, నాకు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా నువ్వు చెప్పినందుకైనా నేను చేస్తానని లోబడ్డాడంటే, విధేయత చూపించాడంటండి. కళ్ళు మూసుకుని దేవుణ్ణి నమ్మగలిగిన వాళ్ళు ఎక్కడున్నారు ఈ రోజున? సైన్స్తో నిరూపించాలి వీళ్ళకి.
లేకపోతే అద్భుతాలు చేసి నిరూపించాలి వీళ్ళు. దేవుడు నిజంగా మీ దేవుళ్ళ దమ్ము ఉంటే ఇది చేయమను, అది చేసి చూపిమను, ఇది బాగు చేయమను, ఈ కుంటోని నడిపించమను, ఈ రోగం బాగు చేయకపోతే నమ్మవా? చేయకపోతే ఆయన దేవుడు కాదా? షద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు నెబుకద్నెజరుతోటి? రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, అది కన్ఫర్మ్. ఒకవేళ రక్షింపకపోయినను ఆయన ఫెయిల్ అయినట్టేం కాదు, అది ఆయన ఓడిపోయినట్టేం కాదు, అది ఆయన దిగొచ్చినట్టేం కాదు, అది ఆయన చేయకపోయినా ఆయన దేవుడే, మేము ఆయన భక్తులమే, ఆయనే నమ్ముకుంటాం. కానీ నీ బొమ్మకైతే మొక్కం, ఏదని చేసుకో. కార్యం చేయాలి ప్రభా, మరి దూకేస్తాం, నువ్వు ఇష్టం, నువ్వు వస్తావు కదా, మధ్యలో నువ్వు వస్తావు కదా, కన్ఫర్మ్ కదా, దూకుతున్నా. మరి ఇన్ని రుజువులు ఏం చూడలేదు వాళ్ళు. దూకేస్తాం ప్రభా, నీకంటే గొప్ప ఏంటి? హల్లెలూయా. ఈ బొమ్మకు మొక్కడం కంటే దూకడం నయ్యమని దూకేశారు. అమ్మ నా పిల్లలు దూకేస్తాను, దేవుడు కూడా అందుకు వచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు విశ్వాసంతో అడిగేసి చూడు, అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని బిడ్డ, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. తర్వాత ఏంటి పాట? నా హృదయాన కొలువైన యేసయ్యా, నాణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై, అందరూ పాడదాం. మండుచుండినను, అగ్ని బలము కలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. వాళ్ళ అగ్నిగుండంలో దూకారో లేదో తెలియదు, కానీ ఇలాంటి గొప్ప సేవకులు తమ జీవితంలో ఇటువంటి అగ్ని శ్రమలు అనుభవించినందుకే అనుభవాల్లోంచి పుట్టిన పాటలు అవి. పాటలు ఎప్పుడైతే అనుభవాల్లోంచి పుడతాయో అది పాడుతున్నప్పుడు మన ఒళ్ళంతా పులకరించిపోతుంటుంది. ఆ సన్నిధి అనుభవించగలుగుతాం. గమనించండి మీరు. పాటల్లో ఎప్పుడైతే కవిత్వం ఉంటుందో వినసొంపుగా ఉంటుంది. పాటల్లో ఎప్పుడైతే అనుభవం ఉంటుందో అందులో పరిశుద్ధాత్మ ఉంటాడు, అభిషేకం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలో దూకిన తర్వాత ఆ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి వారిలో కనబడ్డ తర్వాత చెప్పారు ఆ సాక్ష్యం వాళ్ళు. రాజా నీ భవనం మేము మొక్కం, ఎందుకంటే కాలేదు కాబట్టి. నువ్వు ముందే ఎంత నమ్మకస్తుడువో సాక్ష్యం పొందాలి.
దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కీర్తన 31:19 చదవండి ఒకసారి. నరుల ఎదుట తనను ఆశ్రయించు వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, నన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా. కొన్నిసార్లు నా చూడండి ఒకసారి, కొన్నిసార్లు వట్టి ప్రార్థనలతో పనులు జరగవు. దూకేయాలంటే ముందుకి. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారి కొరకు ఆయన దాచిన మేలు అంటండి. మేలు చేయి ప్రభా, మేలు చేయి ప్రభా, మేలు చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే అయిపోద్ది అనుకుంటాం మనం. లేకపోతే ఆ వాగ్దానాలు ఎత్తిపడితే పనులు అయిపోతాయి అనుకుంటాం. లేదు, కొన్నిటికి యాక్టివిటీస్ అవసరం అండి. క్రైస్తవ జీవితం అనేది యాక్టివిటీస్తో కూడినది. అన్నిలో భక్తిలో యాక్టివిటీ ఉండదు. ఏమంటారు యాక్టివిటీకి? ఏమనాలి? క్రియలు కార్యాలే ఉండవు. భక్తి భజన చేసుకొని తిడతారేమో, అక్కడే గుడిలో దీపం వెలిగించి అక్కడే సిగరెట్ వెలిగించి వెళ్తారు. వాళ్ళ పెద్ద మర్యాద ఏమి ఎక్కర్లేదు అక్కడ. అర్థమైందా? ఆ పైన గుడిలో దండం పెట్టుకొని కింద లాడ్జ్లో వ్యభిచారం చేసుకుని వెళ్ళిపోతారు ఇంటికి. వాళ్ళకి ఇలా బతకాలి అనే రూల్ ఏం లేదు. వాళ్ళకి ఇలాగే ఫాలో అవ్వాలి అనే రూల్స్ ఎథిక్స్ ఏం లేవు. నియమ నిబంధనలు ఏం లేవు. ఎలాగైనా బతుకుతారు, ఎలాగైనా తాగొచ్చు. దొంగలకు కూడా భక్తి ఉంది, హంతకులకి భక్తి ఉంది. ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయి బయట అమ్మేస్తున్న వాళ్ళకి కూడా ఇది పర్సనల్ కాదండి, ఇది మా వ్యాపారం, ఏం చేస్తామండి, ఇది మా బిజినెస్ అండి, మీరు తప్పుగా అనుకోకుండా అంటారు వాళ్ళు. వామ్మో, నీతి అనేది లేదా? అవును, అఫ్కోర్స్ వాళ్ళకి నేర్పిన వాళ్ళు లేరు. కానీ మన క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. మన దేవుడు ఎలాంటి వాడు, మనం అలాంటి వారమై ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. విశ్వాసం అనేది క్రియలతో కూడినదై ఉండాలి. విశ్వాసానికి కొన్ని యాక్టివిటీస్ అవసరం, కొన్ని క్రియలు అవసరం. అప్పుడు కానీ అది 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 యాక్టివేట్ అవ్వదు, అది వ్యాలిడ్ అవ్వదు. ఒక 5 సంవత్సరాలు మీ బ్యాంక్ అకౌంట్లో మీరు లావాదేవీలు చేయలేదనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది? అకౌంటు క్లోజ్. సిమ్ మాట్లాడలేదు, చేసుకోలేదు, వాడలేదు, ఏం లేదు. 1 సంవత్సరం వరకు సిమ్ వాడలేదు అనుకోండి, ఏం చేస్తుంది? అకౌంట్ క్లోజ్. వాడకం ఉండాలి, లావాదేవీలు ఉండాలి, మూమెంట్ ఉండాలి, యాక్టివిటీ ఉండాలి. దాన్ని వాడుకోవడం అనేది ఉండాలి. విశ్వాసం అలాంటిది. దేనికి పనికిరాని విశ్వాసం, ఏ పని చెయ్యని విశ్వాసం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అట్లా ఉందనుకోవచ్చా? లేదనుకోవాలా? ఒక అతనంట ఈ బంగారు కాసులు కొన్ని ఎక్కడ సంపాదించాడు కానీ ఇంట్లో వరకు కొట్టేస్తారేమోనని బయట ఎక్కడ తోటలో చెట్టు కింద పాత పెట్టాడంట. పాత పెట్టి డౌట్ వచ్చి రోజు వెళ్ళి తవ్వి చూస్తున్నాడు, ఉందా లేదా. ఉంది వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వచ్చి తవి ఉందా లేదా, ఉంది. రోజు 6 నెలలు అయింది, రోజు చూస్తూనే ఉన్నాడు. 6 నెలల తర్వాత ఒకసారి ఇలా తీసి చూస్తే లేదు. గొడవ, ఊర్లోకి వెళ్ళి గొడవ, ఎవడు తీసాడు? అది అంతా పెద్ద పంచాయతీ. నా డబ్బులు, నా బంగారం ఎవడు తీసాడంటే అలా అంటారు. దాంతో చేసేదేం లేదు. ఉందనుకోప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమనుకో, ఉందనే అనుకో. ఉంటే ఏం చేసేది ఉందా? లేదు, చూసుకోవడం కదా. ఉందనే అనుకుంటుండ, ఆ నమ్మకంతో ఉండు. ఉంది అనుకో, ఏం బాధ లేదు. అలాగా దాంతో పని చేస్తే కానీ నీకు వాల్యూ ఉంటుంది. ఏ కార్యములో తెచ్చుకోం మనం. కడుపు నొప్పి కోసం కూడా పెద్ద దైవజనుడు ప్రార్థన చేయాలి. మనం ఎందుకున్నాం ఇక్కడ?
ఏదో పెద్ద భయంకర క్యాన్సరో కాళ్ళు ఇరిగి ఇలా ఏలాడుతుందంటే ఫోన్లు అయ్యగారు అంటే న్యాయం ఉంది. మనం మన తలకు మించిన సమస్య ఏదనంటే సంఘం కోరుకోవచ్చు ప్రార్థన. అయ్యా సంఘం అంతా ప్రార్థన చేయండి, ఒక తప్పేం లేదు. తుమ్ముకి దగ్గు కూడా అయ్యగారు చెయ్యి. చూశాను కొంతమంది పాస్టర్ని బైక్ మీద వాళ్ళు ఫోన్ ఇలా పెట్టుకొని, నాకు మెడ వంగదో అలాగా. నేను వెనకాల కోసం చూస్తాను, కళ్ళుగని మూసాడా అయ్యగారు అని. ఫోన్లో ప్రార్థన చేయక్కర్లా, దేవుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయి ప్రార్థన చేయొచ్చు అక్కడే. ఉన్నారు కొంతమంది భక్తులు. కొంతమంది పాస్టర్లు ఒక పాస్టర్ ఎక్కడో పాపం మాకు వడ్డిస్తున్నారు పాపం పాస్టర్ గారు మీటింగ్లు అనమాట. వడ్డిస్తుంటే అందరు తింటుంటే అందరూ తెలుసు కదా మీటింగ్లు సభలని, బిజీగా ఉన్నారేమో, తర్వాత ప్రార్థన చేయించుకుందాం అనుకుంటలేదు. విశ్వాసం కూడా ఇంటికి వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు పలానా ప్రాబ్లం ప్రార్థన చేయంటే ఆవిడ కూడా ఇదిగో పప్పే ఇక్కడ, అది ప్రభా నాయన మరి నాయన మరి నాయన నీళ్ళు ఎక్కడ మంచిలీ ఎక్కడ మంచిలీ అంటుంటే దేవుడు కన్ఫ్యూజ్ అక్కడ. పప్పు నాకేసిందా పాస్టర్ గారికి వేసిందా? ఆవిడన్నా లేదమ్మా కొంచెంసేపు ఆగు చేస్తాను అంటలేదు. మరి వాళ్ళు ఏం ఫీల్ అవుతారో మనకు తెలియదు. ఫీలింగ్ వాళ్ళు ఎక్కువైపోయారు. చెప్పి కొంచెం ఒక ఆగమ్మా అయ్యగారు కొట్టేస్తాను వెంటనే ప్రార్థన చేస్తానంటే నేనే చేస్తానంటే ఆగితా. అలా కంటిన్యూగా వడ్డిస్తూ ఆవిడ ప్రార్థన చేయాలి. అది ఏం జరుగుతుందో అయ్యగారు ఎక్కడ విమానంలో ఎగురుతున్నా ప్రార్థన చేయాలి అక్కడ. ఇది ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, కొన్నిటికి మీరే నిలబడాలి అంటున్నాను. మన సాక్ష్యం ఎలా ఉంటుంది? అయ్యగారు ప్రార్థన చేశారు, దేవుడు కార్యం చేస్తాడు, స్తోత్రం. మీరు ప్రార్థన చేసి చూడండి, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ ఎదుగుదలలోకి ఎప్పుడు వస్తారు చెప్పండి ఒకసారి. చిన్న వాటికి మీరే ప్రార్థన చేసి జయిస్తే ఒక లెవెల్ పైకి ఎక్కుతారు మీరు. ప్రైజ్ ది లార్డ్. చిన్న వాటికి మీరే ప్రార్థన చేసి చూడండి ఒకసారి ఇలాగే మీటింగ్లో ఆదివారం ఆరాధన, మరి ఆరాధన అయిపోయిన వెంటనే నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాలి. ఈలోగా 2 ఆడపిల్లలు వచ్చారు, మా చర్చ్ పిల్లలే. మా నాన్నగారికి అట్లా బాగాలేదు, బాగా జ్వరం, కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే ప్రయాణం వెళ్ళాలి, మనం వెళ్ళడం కుదరదు అని. మీరు ఎలాగైనా రావాలన్నా సరే. అయ్యో పాపం వాళ్ళ నాన్నగారు జ్వరంతో బాధపడుతుంటే, ఎక్కువ యాక్టివ్గా తిరిగి అతను పడిపోయి మంచం మీద జ్వరంతో ఉంటే పిల్లలు బాధపడతారు. సరే ఎందుకో నాకు ఒక ప్రేరేపణ అనిపించింది. నేను మీరు చేయి చాపండి అన్న, చేయి చాపారు అంతే. వాళ్ళ చేతుల మీద ప్రార్థన చేశాను, ప్రభు ఆ బిడ్డలను కనికరించండి, ఈ చేతిలో నీ కృప నీ శక్తిని అభిషేకం ఉంచండి నాయన, వాళ్ళ నాన్నగారు ముట్టండి అని ప్రార్థన చేశాను అంతే. నేను అన్నాను మీరు వెళ్ళిపోయి మీ నాన్నగారి మీద ఈ చేతుల నుంచి ప్రార్థన చేయండి అన్నాను అంతే. వాళ్ళ మధ్యాహ్నం వెళ్ళిపోయారు, వాళ్ళ నాన్నగారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. ఒక గంట తర్వాత ఫోన్ వచ్చింది, అన్న జ్వరం తగ్గిపోయింది అన్నారు. హల్లెలూయా. నేను చేయలేదు, వాళ్ళే చేశారు. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు అంటున్నాను, మీతో కూడా దేవుడు కనెక్ట్ అవ్వగలడు అంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఒక్కసారి. రిస్క్ తీసుకోండి. రిస్క్ అంటే ఏంటి? రాజా నీ బొమ్మకు మేము మొక్కం అంటే రిస్కే అది. అర్థమైందా? వీళ్ళు ఎక్కడ ప్రభు మరి రాజుగారికి దబాయించి మాట్లాడతాం, మరి నీ ఇష్టం నాయన, మరి ఆయన కొడతాడేమో ఇసిరేస్తాడేమో, నువ్వు వస్తావు కదా మరి వెళ్తున్నావు మరి నాయన. ఎన్ని కహానీలు ఏం లేవు అక్కడ. వాళ్ళ దేవుడి మీద వాళ్ళకున్న నమ్మకం చూడండి. ఆయన రక్షింపకపోయినా సరే చావడానికి నేను రెడీ, కానీ నీ బొమ్మకు మాత్రం మొక్కం. హల్లెలూయా. ఇలాంటి ఎన్నో జీవోలు పాస్ అవ్వచ్చేమో మరి తర్వాత. చర్చికి వెళ్తీరా మీకు ఉంది అంటే మీరేమంటారు? ఇంట్లో కూడా భజన చేసుకోవచ్చు అని ఉండిపోతారో చూడాలి. అప్పుడు ప్రసంగం చేసినంతసేపు బాగానే ఉంటుంది, దేవునికి స్తోత్రం కలిగాక. మీరు భయపడొద్దు. ఎందుకంటే అన్న మేము మద్యం షాప్కి అయితే పోవట్లేదు కదా, దేవుని కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. అది కూడా ఏమని ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం? ఇందాక అన్న ప్రార్థన నడిపించారు, కరీంనగర్ని దీవించి ప్రభువా. హల్లెలూయా. ఎవరన్నా చేస్తున్నారా కరీంనగర్ కోసం? సంఘం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ప్రభుత్వాల కోసం ప్రార్థన చేస్తున్నారా? సంఘం చేస్తుంది. ఎవరైనా ఉపవాసాలు ఉంటున్నారా? సంఘం ఉంటుంది, పిల్లలతో సహా ఉంటున్నారు. మేమేం తప్పు చేసాం మీరు అడగండి వాళ్ళని. మేమేం తప్పు చేసాం చెప్పండి అన్నాను.
ధైర్యంగా మాట్లాడండి, భయపడేదే ఉంది. ప్రతిసారి దబాయించక్కర్లేదు మనం. ఒక సందర్భం వస్తుంది, మీ విశ్వాసం ఏంటో చాటుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. కడుపు బాగైంది కాబట్టి నమ్ముకున్నాం, ఉద్యోగం వచ్చింది కాబట్టి నమ్ముకున్నాం, ఇవన్నీ పనిచేయవు. ఎంతకంటే మంచి ఉద్యోగం వస్తారో అంటారు, అప్పుడు ఏం చేస్తారా? మంచిదే, ప్రభుని నమ్ముకున్న తర్వాత ఉద్యోగం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, సంతోషం. కానీ ఇవి మన విశ్వాసానికి ఇవి మూలమై ఉండకూడదు. మన విశ్వాసానికి మూలం ఏంటంటే సత్యమే. ఆరోగ్యం ఉన్నా అనారోగ్యమైనా యేసే దేవుడు, దేవునికి స్తోత్రం. సొంత ఇల్లైనా అద్దెల్లైనా యేసే దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిర్యానీ తిన్నా పప్పుచారే తిన్నా యేసే దేవుడు. హల్లెలూయా. చెప్పింది అర్థమైందా? ఈ పరిస్థితులు మన విశ్వాసాన్ని చలింప చేయకూడదు. ఆ హాల్లో ప్రార్థన చేసిన యేసే దేవుడు, ఈ షెడ్ కింద ప్రార్థన చేసిన యేసే దేవుడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? ఎక్కడి నుంచి వెళ్ళగొట్టినా అక్కడ భజన అయిపోద్ది. మనకి భజన స్టార్ట్. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. కాబట్టి దేవుని ప్రత్యేకమైన స్లాబ్, గుడి, ఇంత హంగామాలు ఏమి లైటింగ్లు ఇవేమి అక్కర్లేదు. మోకరించాడు అంతే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోకరించిన పరిస్థితి కుదరలేదా, 3 కలిసి చేతులు పట్టి ప్రార్థన చేయండి, చూడండి ఒకసారి. వస్తాడు లేదా దేవుడు? అక్కడికి వస్తున్నాడు లేదా? మీ ఇంటికి కూడా వస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ దేవుడు మీ దగ్గర రాగలిగినప్పుడు పరిస్థితులు ఎలాగున్నా మీరు దేవుని దగ్గరికి రావద్దా? రావాలి కదా. హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యం పొందుట అనగా తాము దేవుని ఎంత ప్రేమించారో వాళ్ళు చాటుకున్నారు ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. మరి హేబేలు, కయీను మరి పొద్దున నా ఆఫీస్కి వచ్చి కలవండి, మీరు వచ్చేటప్పుడు ఏదైనా చేతిలో పట్టుకురండి అని లంచమేం అడగలేదు దేవుడు. అక్కడ అడిగాడా? వాళ్ళే అనుకున్నారు దేవుని దగ్గరికి వెళ్తున్నాం కదా, వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు. ఎందుకు అంటే ఇన్ని ఇచ్చింది ఆయన ఒక్కడే మనకి. నేను సంతోషించేది ఏంటంటే నిజంగా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు బలి తీసుకెళ్ళాలి అని వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? తల్లిదండ్రులే చెప్పుంటారు. ఆదమవ్వలే చెప్పారు, ఒరేయ్ నాన్న పొద్దున్నే దేవుని దగ్గరికి వెళ్తున్నారు, ఒట్టి చేతులతో వెళ్ళకండి రా. కృతజ్ఞతా భావం అనేది ఒకటి ఉండాలి. ఏముండాలి? కృతజ్ఞతా భావం. ఎందుకు డాడీ ఆయన ఇదంతా ఆయనదే కాబట్టి ఆయనకు మనం ఇవ్వడం ఏంటంటే, అదేరా పాయింట్. ఇక్కడ ఇవన్నీ ఆయన ఇచ్చాడు మనకి, ఎప్పుడు ఏం అడగలేదు. మనం ఇచ్చిన ఆయన తిని కూర్చోడలే, మనకే తిరిగి దీవెనకరంగా ఇస్తాడు. కానీ వెళ్ళేటప్పుడు మనం ఆయన పట్ల ఒక కృతజ్ఞత కలిగి ఉన్నాము అనే ఒక క్రియ ఇది. అందుకే కయ్యని వెళ్ళిపోయేదో సంపాదించడం ట్రై చేశాడు. హేబేలు మాత్రం ఏం చేశాడంటే, అమ్మో దేవుడికి ఇస్తాం, ఏది ఇస్తే బాగుంటుంది, ఏది పడితే అది ఇచ్చాయి అన్నట్లు కాదు. అమ్మో దేవుడు కాబట్టి ఏదైనా బెస్ట్ ఏదైనా ఇస్తాను అనుకున్నాడు, ఏదైనా శ్రేష్టమైనది ఇస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. అప్పట్లో రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు ఉండేవి బాగా, తెలుసు కదా, 5 రూపాయల నోట్లు. అన్నీ సిరిగిపోయినవి పడేవి కానుకపెట్టులో. ఈ భక్తులు ఏం చేసేవాళ్ళు అంటే, బయట చల్లకపోతే ఇక్కడ చెల్లించేసేవారు. మనం చూడం కదా, బయట షాప్ కూడా తీసుకోలేదు అనుకోండి, ఏం చేస్తారు? కానిపెట్లేసి పాస్టర్ గారే చూస్తాడు. మేము ఆదివారం అయ్యేసరికి మా పాస్టర్ గారితో పాటు చూస్తే ఇన్ని సిరిగిపోయిన నోట్లు ఎక్కడ పోవాలి దాంతో అర్థమయ్యేది కాదు. కానుపెట్లు ఇంత కానుకొచ్చింది, ఫోన్లు దేవునికి స్తోత్రం సరికి పనికొచ్చేవి కాదు అవి. వాళ్ళని అడుక్కొని మార్పించుకోవాల్సి వచ్చేది. అలాగా మీకు చెల్లనివి దేవుడికి ఇవ్వడం కాదు, మీకున్న శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చి చూడండి ఒకసారి. హల్లెలూయా. మనకున్న శ్రేష్టమైంది, మనకున్న మంచిది దేవునికి అప్పగించి చూడండి ఒక్కసారి ప్రియులారా. ఒకసారి ఒక తల్లి 2 కుమారులు అన్నమాట. ఒకడేమో బాగా చదువుకుంటాడు, ఒకడేమో మెంటలోడు పిచ్చి. ఆడ పిచ్చి అని మనం అనుకుంటాం, మనకు పిచ్చేది. ఆడ యాక్షన్ ఎక్కువ చేస్తుంటాడు. ఆడు ఈ అంటుంటాడు, ఒరే ఆగరా అంటుంటాను నేను. నీకు పిచ్చి లేదని మాకు తెలుసు కానీ ఊరోళ్ళందరినీ పిచ్చి చేసి పడేసాడు ఆడు. తర్వాత పెద్దోడు మంచోడు, బాగా చదువుకుంటాడు. మేము సేవకులం,
మనం ముడితే మేమేమంటామంటే పరిచరికురా అంటాం, ఇంకేమాకి ఉద్యోగం చేయమంటామేంటి? అర్థమైందా? ప్రార్థన చేసుకుంటూ వచ్చారు కూడా యవనస్తులు ఏమని ప్రార్థన చేస్తాను అనుకుంటున్నారు? ప్రభువా పూర్తిగా సమర్పించేసుకోవాలి నాయన. అందుకే మా దగ్గర రాకండి నెలలు. పాపం అది ఏ అంబిషన్, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఎన్నో పెట్టుకుంటారు. మా దగ్గర ప్రార్థన చేయించుకున్నారనుకోండి కథమే. ఇక కాబట్టి మీరే ప్రార్థన చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నాను, అమ్మ అబ్బాయిని సేవ పంపించవచ్చు కదా, దేవునికి సేవకులు కావాలంటే. వాళ్ళ అమ్మమ్మ అర్జెంటుకు ముందుకు వచ్చి, ఈడొద్దు, ఈడినిత్తం సేవకుని ఆడిపించాడు, ఆడిని పట్టుకెళ్ళి బాబు, ఆడిని పట్టుకెళ్ళు. ఈయన పట్టుకెళ్ళిపోతే నేను సాగులు పిచ్చేలాగా ఉన్నాను. పిచ్చోళ్ళైనా దేవుడు వాడుకుంటాడులే, కానీ వాళ్ళ భావం చూడండి. ఇది ఎందుకు పనికిరాడని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఈ చదవడు, జాబ్ చేయడు, వీడితో పని చేయించుకోలేము, పాస్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళిపోండి. మేము అలాగే ఈశన్ గారు లాంటి సాక్ష్యం తెలుసు కదా, ఆయనకి మైండ్ మంచి లేదు, కానీ దేశం తిరిగేసి ప్రపంచాన్ని తిరిగేసాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆయన సమర్పణ. మా తల్లిదండ్రులకి ఎలా ఉండాలి? అలా ఆ తల్లి అంటది, వీడిని తీసుకెళ్ళిపో, ఆడు చాలా మంచోడు, ఆడు చాలా తెలివిన్నాడు, అని జాబ్ చేయని అంట. పర్లే పోన్లే, పిచ్చోడైనా పంపి సేవకు, కానీ దేవుడు బాగు చేసుకుని వాడుకున్న తర్వాత వాడు పిచ్చి బాగైన తర్వాత ఏమనిపిస్తుంది అప్పుడు అమ్మ నాన్నకి? వీడు కూడా డాక్టర్ అయితే బాగుండేదండి. బాగు చేస్తే పొరపాటు కొంతమంది. పోనీ దేవుడు బాగు చేద్దాం అనుకుంటుంటాడు, బాగు అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, అయ్యగారు మరి జాబ్ చేస్తూ సేవ చేస్తే ఏమైనా తప్పంటారా అంటారు. అది కూడా మీ డిసిజనే. జాబ్ చేయడం తప్పు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు బిడ్డలను ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక బిడ్డ కుటుంబాన్ని చూసుకుంటాడు, ఇంకో బిడ్డ సేవను చూసుకుంటాడు. మీకు విషయం చెప్పనా, జాబ్ చేసేవాళ్ళకంటే సేవ చేసేవాళ్ళు అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడూ అదే అంటాను. మాకు అప్పుడు ఒరిస్సాలో మేమేమో ఇంటి బయట లైట్ వేసుకుంటాం రాత్రిపూట, ఎదురింటోళ్ళేమో రాత్రి పగల చీకట్లోనే ఉంటారు. అరే లైట్ అయ్యండి అయ్యా అంటే, కరెంటు బిల్లు 300 వచ్చింది. 300కే 300కే ఒకరోజు భార్య భర్తలు గొడవ, అంతెందుకు వచ్చింది అంటే, నేనన్నా బ్రదర్ ఆగండి, ఏంటి ప్రాబ్లం ఏంటంటే, కరెంటు బిల్లు అంటే 300 వచ్చిందండి అంటే, నేను అవునా మాకు 1300 వచ్చిందే అన్నాను. మీకు 1300 వచ్చిందా? అయితే మేమే బెటర్ అని చెప్పి అప్పుడు చికెన్ తెచ్చుకొని శుభ్రంగా తిన్నారు, అలాగే ఆగున్నారు. 300కి మేము నార్మల్గా ఉన్నాం, 1300కి నార్మల్గా ఉన్నాం, 300కి. అప్పుడు చూస్తుంటాను నేను బస్ స్టాండ్ నుంచి నేను ఆటోలో వస్తుంటే ఒక టీచర్ అమ్మగారు ఇంట్లో కాయగూరల సంచి, ఇక్కడ ఏందో కాయగూరల సంచి, ఇంకో పక్కన బ్యాగు, ఇంకో పక్కన గొడుగు, నడిచి నేను ఆటోకి 50 రూపాయలు ఇచ్చుకోవచ్చు కదా. మా ఇంటి ఎదురుగానే ఉంటారు వాళ్ళు. నేను ఆటోడు 50 అడిగితే 60 ఇచ్చేస్తా, ఉంచు బాబు పాపం ముసలాడు కదా అంటాను. వీళ్ళు 50 అడిగి వాడు 50 అన్న లేదు 30 ఎత్తామని, అమ్మ లేదు 30 అని వాడు ఒప్పుకోలేదని నడిచి 50,000 జీతం అండి టీచర్లకి. 50,000 జీతం పెట్టుకొని 50 రూపాయలు ఇవ్వలేము ఆటోకి. నడిచి నేను వెళ్ళిపోయిన 1.5 గంట రారాళ్ళు ఇంటికి. ఉద్యోగం ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ సేవ చేసి చూడండి, దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే రిస్క్ అంటారు దీన్నే. అన్నీ వదిలేసి పరిచర్యకు వచ్చినాం. దేవునికి స్తోత్రం. సేవకులందరూ అన్నలు లాంటి వాళ్ళందరూ జాబ్ చేసుకోలేరా, చదువుకోలేదా, లేవా? నేనంటే 7వ తరగతి చదివేంది, వదిలేయండి, నాకు జాబ్ ఇమ్మన్నా ఎవరు వాళ్ళు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, వీడు ఎక్కువ చదివితే సేవకు రాడనుకొని చదవకుండా ఆపిస్తాడు. ఇక్కడే కట్. మేము దేవుడు సేవ చేస్తూ ఉంటే దేవుడు అనుకుంటుంటాడు, అబ్బా నువ్వు ఎందుకు సేవకు వచ్చావు మాకు తెలీదా అంటాడు. కానీ కొందరు ఉన్నారు అన్నీ వదిలేసి వచ్చారు, దేవునికి స్తోత్రం. సర్టిఫికెట్లు చింపేసి వచ్చారు, దేవునికి స్తోత్రం. ఉద్యోగులు రిజైన్ చేసి వచ్చారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నాకు ఇక్కడ ఈ మందిరంకి వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు చేసే ఆరాధనలో ఎంత మంచి సన్నిధి వస్తుంటుందో తెలుసా. ఆ రూమ్లో కూర్చొని ఆలోచిస్తుంటాను నేను. ప్రియులారా, మందిరాలు కట్టేవచ్చు కానీ సన్నిధి అందరి దగ్గర రాదు. మీ దగ్గర ఆ సన్నిధి ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాపాడుకోండి. దేవుడికి ప్రాధాన్యతనివ్వండి. అన్నిటికీ మించిన వాడవ ప్రభా, నీకంటే ఎక్కువేం లేదు ప్రభా అని చూడండి ఒకసారి. మీరు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ ఉన్నాడు. అక్కడ వద్దన్నారు, ఇక్కడికి వచ్చారా, ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పట్టుకోండి ఒక్కసారి. మీ విశ్వాసాన్ని, మీ నమ్మకత్వాన్ని, మీ ప్రేమను చాటి చెప్పుకోండి ఒకసారి. ప్రభా నీకంటే ఎక్కువ ఏం లేదు ప్రభా, ఏది కావాలంటే చెప్పి ఇచ్చేస్తాను ప్రభా అని చెప్పండి. నేను కావాలా చెప్పు ప్రభా, నా పిల్లలు కావాలా వచ్చేస్తాను ప్రభా, నీకంటే గొప్ప విషయం మాకేం లేదు ప్రభా. ఈ అవకాశం మాటికి రాదు పిల్లలు, అప్పుడప్పుడు వస్తుంది. మీరు అప్పుడే చాటుకోవాలి, మేము ఉన్నాం ప్రభా నీకోసం. హల్లెలూయా. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం చెప్పడం వారికి ఇంతవరకు దేవుడు ఎంత గొప్పవాడో మనం చెప్తూనే ఉన్నాం. మనం చెప్పకపోయినా దేవుడు ఎప్పటికీ గొప్పవాడే, ఎప్పటికీ కార్యాలు చేసేవాడే. స్తోత్రం, హల్లెలూయా. రెండవ స్థాయి ఏంటి అంటే ఆయన మన గురించి సాక్ష్యం చెప్పాలి. సాతానికి యోబు గురించి ఎవరు సాక్ష్యం చెప్పారు? యోబు సాక్ష్యం చెప్పాడా? నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా యథార్థవంతుణ్ణి, నాకు ఏ కష్టం వచ్చినా దేవుడిని విడిచిపెట్టను అన్నాడా? దేవుడు సాతానికి చెప్పాడు, ఏం బాబు ఏం సంగతి, ఎటు తిరిగి వస్తున్నావు? చాలా బిజీ ప్రభువా, మొత్తం లోకం అంతా సంచరించి వచ్చిన. యోబు లాంటి వాడు ఎక్కడ కనిపించాడా నీకోండి? యోబా? విచ్ యోబ్? వాట్ యోబ్? వెళ్ళి చూసిరా అంటాడు. యోబు గారి భక్తి, యోబు గారి ఇది చిన్నోడా అంటే కాదు, ఒక ఊరికి ప్రెసిడెంట్ అంత వాడు. పేదోడు నమ్మకంగా ఉన్నాడంటే వేరు, కానీ ఇక్కడ ధనవంతుడు నమ్మకంగా ఉన్నాడు. ఊరోళ్ళందరూ లేచి నమస్కారం పెట్టేవారంట ఆయనకి. అంత హోదాలో ఉన్నవాడు దేవుని దగ్గర చేతులు కట్టుకుని ఉన్నాడు అంటే ఎంత గొప్ప విశ్వాసమా కాదా? ఆ యోబు ఆ గ్రంథం చదవండి. అతను ఊర్లో అంటాడు, నేను ఎవరికేం తక్కువ చేశాను, అందరు నన్ను చూసి నమస్కారం పెట్టేవాళ్ళు, అలాంటిది వాళ్ళందరూ నన్ను చూసి తల దాచుకుంటున్నారు తండ్రి అని ఏడుస్తాడు. ఏదో చేసి ఇంత ఘోరమైన శిక్ష వచ్చిందంటే ఏదో లేని పాపాలు ఏదో చేసి ఉంటాడని ఊరోళ్ళు అంటున్నారు, స్నేహితులు అంటున్నారు. భార్య ఏమంటుంది? భార్య కూడా దూషించింది, యోబును దూషించింది, యోబు దేవుని కూడా దూషించింది. ఏం చేసిండు ఆ దేవుడు అంటే, అయ్యో అలాగంటావేంటి, ఇన్నాళ్ళు పెట్టింది ఆయన కాదా? ఇన్నాళ్ళు పెట్టింది ఆయన కాదా? ఇంత ఇన్ని అనుభవాలు ఇచ్చింది ఆయన కాదా అమ్మా? ఎందుకలా మాట్లాడతావు? ఇది పోతే ఏముంది, దేవుడు మరలా ఇస్తాడు. 6 బాధలు వచ్చినా, 7వ బాధ వచ్చినా దేవుడు ఎక్కడ చేస్తాడు? గాయం చేసేది ఆయనే, గాయాలు కట్టేది ఆయనే. ఈ అనుభవం అయినా ఉండాలి, ఆ అనుభవం అయినా ఉండాలి, తిన్న అనుభవం అయినా ఉండాలి, ఆకలి అనుభవం అయినా ఉండాలి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడమ్మా అని చెప్పేసి ఆమెను సముదాయించాడు. దేవుడు ఎంత మురిసిపోయి ఉంటాడు అసలు. మిస్టర్ సాతాన్ కమ్ హియర్. ఏంటంటే యోబు లాంటి వాడు ఎవడు లేడు. వా, ఏం మాట అది! మనం ఏంటో మన దేవుడు అంత గొప్పవాడు ఎవడు లేడు అంటాం. దేవుడు ఏమన్నాడు? యోబు లాంటి వాడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన భక్తుల గురించి చెప్పిన సాక్ష్యాలు చూడండి. మోషే లాంటి ప్రవక్త లేడు అంటాడు. వావ్, నో వన్ ఎల్స్ లైక్ హిమ్. చూడండి ఒక్కసారి దేవుడు తన భక్తుల గురించి చెప్పిన సాక్ష్యాలు. సాక్ష్యం పొందుట అంటే ఇది. మనం దేవుని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నామో దేవుడు చెప్పాలి ప్రియులారా మన గురించి. మోషే దగ్గరకు వచ్చాడు దేవుడు. మరి మోషే, నేను మరి ఇశ్రాయేలుల బాధలు చూచి తిని వాళ్ళని రక్షించడానికి వచ్చి తిని అంటే ఈయనంటాడు, మీరెవరు సార్? ఇప్పుడు నేను మరి అడ్రస్ చెప్పాలి. ఇప్పుడు దేవుడు, నేను మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. మనం గొప్పోడి పేరు చెప్పుకుంటాం, దేవుడు తన బిడ్డల పేరు చెప్పుకుని పరిచయం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. అది చెప్పుకోవడానికంటే దేవుడు సిగ్గుపడలేదంటాడు. చదవండి 11:16 హెబ్రీ పత్రిక. 11:16 హెబ్రీ పత్రిక.
అయితే ఆ. వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా ఆ. పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఆ. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు ఆ. దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఉమ్. ఆయన వారి కొరకు ఉమ్. ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. దేవుడు తాను వారి దేవుడునని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదంటండి. ప్రైజ్ ది లార్డ్. దేవతలు ఏమనంటారు, అదేంటి బ్రోవా, వాళ్ళు నీ వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివి, వాళ్ళు నీ పేరు చెప్పుకొని బతకాలి, కానీ నువ్వేంటి వాళ్ళ పేరు చెప్పుకొని ఇంట్రడక్షన్ ఇస్తున్నావు అంటే దేవుడు ఏమనంటాడు, వాళ్ళ పేరు చెప్పుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఎందుకు వాళ్ళ రిస్కు ఏం చేశారంట, అబ్రహాము దేవుని పిలుపు విని మోటార్ సర్దుకొని బయలుదేరిపోయాడంట. ఎక్కడికి ఏంటి అని కూడా అడగలేదు. అంత గొప్ప విశ్వాసం మరి ఉందా మరి మీకు? విశ్వాసం చూడండి ఒకసారి. నా మగ్దలేనే మరియా, ఇంకొక 2-3 స్త్రీలు పునరుద్ధానం దినమున పరిమళ ద్రవ్యాలు పట్టుకొని పాప మగ్దలేనే మరియా, అక్క సమాధానికి వెళ్తాం, వస్తావా అక్క 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 వస్తారా ఒకదాని వెళ్ళకి భయం వేస్తుంది అక్క, రండి అక్క అంటే, అమ్మో చీకట్లో ఎవరు ఉంటారు అక్కడ, ఏమనుకుంటారో, నలుగురు ఏమంటారో అంటే మరి ఏమని ఉంటుంది. నా జీవితం దరిద్ర పట్టి రోడ్డు మీద పడున్నప్పుడు ఈ నలుగురు ఎవరు రాలేదు, యేసయ్య ఒక్కడే వచ్చాడు అక్క. హల్లెలూయా. అలాంటిది యేసయ్యని చూడడానికి నేను ఎందుకు సిగ్గుపడాలక్క? వస్తారా చెప్పండి, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోగలను. అమ్మమ్మ వస్తాం. వీళ్ళు పట్టుకొని బయలుదేరినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, అమ్మ వెళ్తున్నాం కానీ పెద్ద రాయి ఉంది అక్కడ, మ్యాటర్ మర్చిపోయినట్టున్నావు నువ్వు. సమాధి దగ్గర ఏముంది? పెద్ద రాయి. ఆ రాయి ఎంతో గొప్పదంట. ఎలాంటి రాయి అంట? 20 మంది తోస్తే కానీ పడలేదా సమాధికి? నువ్వు నేను తోసేస్తే పోతుంది అనుకుంటున్నావా? ఏమో అక్క, నేనైతే ఈరోజు యేసయ్యని చూస్తా అంతే, ఆ నమ్మకం నాకుందని బయలుదేరింది అంతే. హల్లెలూయా. ఆ నమ్మకం ఏం చేసిందంటే చిన్న భూకంపం రప్పించేసింది అక్కడ. ఏంటని చూసేసరికి 2 దేవదూతలు వచ్చి రాయిని జరిపి దాని మీద కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. రాయి జరిపేదా లేదా? హలో, అంత క్లియర్ కదా, లైన్ అంతా క్లియర్ కదా, మేము బయలుదేరుతాం ఇక్కడ అని బయలుదేరలేదు వాళ్ళు వెళ్ళుచుండగా కార్యాలు జరిగాయి. ఏంటి అడ్డంగా ఉంది మీ జీవితంలో? ఏ బండ అడ్డంగా ఉంది జీవితంలో? ఏది ఆటంకంగా ఉంది జీవితంలో? విశ్వాసంతో ముందుకెళ్ళి చూడొక్కసారి, దూతలు వచ్చి జరిపి కూర్చుంటారు దాని మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిస్క్ తీసుకుంటేనే కానీ కార్యాలు జరగవు అంటున్నాను నేను. విశ్వాస విషయంలో మీరు అంత బలంగా ఉంటే, ఇది విశ్వాసపు క్రియలంటేనే ఇది. మా దేవుని మీద మాకు నమ్మకం ఉందనుకో, అడుగు ముందుకే చూడండి ఒక్కసారి, కార్యాలు జరిగిపోతాయి అంతే. అప్పుడు దేవుడు మీ గురించి సాక్ష్యం చెప్తాడు అక్కడ పరలోకంలో. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు కూడా మనం విశ్వాసం గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి, మన నమ్మకత్వం గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. సో మొదటిది ఏంటి? సాక్ష్యం చెప్పుట. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మేలు చేసే దేవుడో మనం సాక్ష్యం చెప్పుతున్నాం. 1. 2 సాక్ష్యం పొందటం అంటే దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు మనల్ని నమ్మాలి. ఎవరి విడిచిపెట్టినా ఈ బిడ్డ అయితే నన్ను విడిచిపెట్టదులే అనే నమ్మకం దేవుడికి మన మీద ఉందా అనేది ఒకసారి చూసుకోండి ఒకసారి. ఎవరేమన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ బిడ్డ నన్నైతే విడిచిపెట్టడు అనే నమ్మకం దేవుని దగ్గర మనం సంపాదించాలి ప్రియులారా. ఇది సాక్ష్యం పొందుట. విశ్వాస జీవితం అలాంటిదే. స్టార్ట్ చేసినప్పుడు ఏమీ ఉండదు, కొన్నాళ్ళు పోయిన తర్వాత చూడండి అన్నీ ఉంటాయి. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, ఏమండి బిల్ గేట్స్ అంటాడు, నువ్వు పేదోడుగా పుట్టావు నీ తప్పు కాదు, కానీ పేదోడుగా చచ్చిపోయావు అది నీ తప్పు అంటాడు. బైబిల్ ఏమంటుంది? నువ్వు పాపిగా పుట్టావు నీ తప్పు కాదు, పాపిగా చచ్చిపోతే నీదే తప్పు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి?
పాపిగా పుట్టాం, మన అమ్మ నాన్నకి తెలియదు మన దేశాయి గురించి, కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. పాపిగా పుట్టాం, మన తప్పు కాదు, రక్షణ పొంది చావాలి, ఇది మన తీర్మానమే. దేవునికి స్తోత్రం. అలాగే ఎంతమంది అయితే యేసుప్రభుని నమ్ముకున్నారో అలాగే దీనిలై కుళ్ళిన బతుకుతో పుట్టి కుళ్ళిన బతుకుతో చచ్చిపోయిన వాళ్ళు లేరు. దీవెనకరంగానే తనువు చాలించిన వాళ్ళు ఉన్నారు. చాలా హాయిగా పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. ధైర్యంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సంతోషిస్తూ చిరునవ్వుతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మూడోది అపోస్తల కార్యం 1:8 చదివాం కదా, 1:8 మీతో సాయంత్రం చెప్తా. అపోస్తల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. చాలు. సాక్షుల యుందురు అంటే ఏంటి? ఒకటేమో దేవుడు మన కోసం ఏం చేశాడో సాక్ష్యం చెప్పాం. 2, మనమేంటో దేవుని దగ్గర సాక్ష్యం పొందాలి. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, ఆయన చెప్పాలి. దేవునికి స్తోత్రం. 3, మన దేవుని మంచితనానికి మనం సాక్షి అయి ఉండాలి. ఎందుకంటే ఈ లోకము దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుడు ఉన్నాడు అనడానికి ఒక రుజువు కావాలి జనాలకి. ఈ లోకం చూస్తుంది లేదు తెలియదు మనకి. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసుక్రీస్తుకు పాపములు క్షమించే అధికారం ఉందని మనం నోటి మాటతో చెప్తాం, కానీ మనం సాక్షి అయి ఉండాలి. ఇక్కడ ఆయన క్షమాపణకి సాక్షి అయి ఉండాలి, ఆయన అధికారానికి మనం సాక్ష్యమై ఉండాలి, ఆయన పరిశుద్ధతకు మనం సాక్షి అయి ఉండాలి, ఆయన స్వభావాలన్నిటికీ మనం సాక్షి అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. సూర్యుని ధరించిన స్త్రీ గురించి చూస్తాడు ఆ యోహాను ప్రకటన గ్రంథంలో. ఆమె సూర్యుని ధరించుకొని ఉంది, ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు అని రాయబడి ఉంది. చంద్రుడు దేనికి గుర్తు? 89వ కీర్తనలో అంటాడు, సాక్ష్యానికి గుర్తు చంద్రుడు. అంటే చూడండి ఒకసారి, పగటిపూట సూర్యుడు వస్తాడు, వెలుగుంది కాబట్టి సూర్యుడు ఉన్నాడు అని నమ్ముతాం. మరి రాత్రిపూట సూర్యుడు ఉన్నాడు అనడానికి రుజువేంటి? రాత్రిపూట సూర్యుడు కనబడ్డు, కానీ ఉన్నాడు ఎక్కడ దిక్కున. దానికి రుజువేంటి? చంద్రుడే. ఎందుకంటే చంద్రుని వెలుగు దాని సొంత వెలుగు కాదు. ఎక్కడి నుంచి లాగుతుంది? మనకు కనబడని సూర్యుడి నుంచి వెలుగు లాగి ఆ వెలుగుని ఇక్కడ ప్రతిబింబింప చేస్తుంది. కాబట్టి రాత్రిపూట సూర్యుడు నీకు కనబడకపోయినా ఈ చీకటి ప్రపంచానికి సూర్యుడు ఉన్నాడు అనడానికి రుజువే చంద్రుడు. అదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. దేవుడు లేడు అంటున్న ఈ ప్రపంచానికి ఉన్నాడు అనడానికి సాక్ష్యమే సంఘం. ప్రియులారా, హల్లెలూయా. ఇంతమంది దేవతలు ఉన్నా దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే అనడానికి, ఆ దేవుడు యేసు అనడానికి సంఘమే సాక్ష్యం. ప్రియులారా, ఎందుకు చెప్పండి? ఈ సంఘానికి దీపస్తంభం అని పేరు, దీపం అని పేరు కదా. హల్లెలూయా. దీపం ఎప్పుడు కావాలి? రాత్రిపూట కావాలి. ఈ ప్రపంచంలో రాత్రిపూట నడుస్తుంది ప్రస్తుతానికి. చీకటి ప్రపంచం ఇదంతా పాపాంధకారము అంటారు, మరణాంధకారము అంటారు. ఆదం పాపం చేసినప్పటి నుంచి లోకమును చీకటి ఏలుబడి చేసింది. అందుకే ఈ చీకటి ప్రపంచములో యేసయ్య వెలుగుగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. కానీ యేసయ్య ఉన్నాడు భూమి మీద? లేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఉన్నాడంటే భయం, నేను వెళ్ళిపోతున్నాను. మరి మరలా లోకం చీకటి అయిపోకుండా ఉండాలంటే ఒకటే ఆప్షన్, మీరును లోకమునకు వెలుగై ఉండడని చెప్పి ఒక దీపం ముట్టించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ చీకటి లోకంలో మనం వెలుగుగా ఉండాలి. చీకటిలో తడులాడుతున్న వాళ్ళకి, తమ ఏ దారిలో వెళ్తున్నామో తెలియని వాళ్ళకి, తమ గమ్యం ఏంటో తెలియని వాళ్ళకి, తమ 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 పరిస్థితి ఏంటో తెలియని వాళ్ళకి, వాళ్ళ మొఖాలు, వాళ్ళ తల జింపిరి జుత్తు, వాళ్ళు చిరిపోయిన బట్టలు, చీకటిలో నాడు తెలియదు. అద్దం ముందు నిలబడిన వెలుగు కావాలి తమను తాము చూసుకోవడానికి. జనుల యొక్క హీన దశ, అపవిత్ర దశ ఎంత ఘోరమైందో వాళ్ళకి అర్థం కావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధతకు సాక్ష్యమే సంఘం.
దేవుని నీతికి సాక్ష్యమే సంఘం. దేవుని వెలుగునకు సాక్ష్యమే సంఘం ప్రియులారా. దేవుని మంచితనానికి సాక్ష్యం, ఆ స్వభావాలకి మనమే సాక్ష్యం ప్రియులారా. ఉంటున్నామా? లేదు. సాక్షి దేవుని దగ్గర నుంచి దీవెన పొందడం, సాక్ష్యం చెప్పడం, వెళ్ళిపోవడం లేదు. మనమే సాక్షి అయి ఉండాలి. ఏసే దేవుడు నాకు రుజువు ఏంటంటే అని అడుగుతారు సేవకుల దగ్గరికి వచ్చి అందరూ. చూపించండి మీ దేవుడు, రమ్మను చూపి, అద్భుతం చూపి, ఈ కుంటుని బాగు చేయి, ఈ గుడ్డను బాగు చేయి చూపి అంటే, అయ్యా అలా చేస్తేనే దేవుడా? మనలో తాగుబోతులు మారిన వాళ్ళు ఉన్నారు, అదే సాక్ష్యం. హల్లెలూయా. దొంగలు మారిన వాళ్ళు ఉన్నారు, అదే సాక్ష్యం. వ్యభిచారులు మారిన వాళ్ళు ఉన్నారు, అదే సాక్ష్యం. హల్లెలూయా. మార్పే సాక్ష్యం అండి. స్వస్థతలు జరుగుతాయి, కానీ అది పెద్ద గొప్ప సాక్ష్యం ఏం కాదు. ఎందుకంటే స్వస్థత ఇక్కడ కాకపోతే హాస్పిటల్కి వెళ్ళినా జరగవచ్చేమో, ప్రైజ్ ది లార్డ్. కానీ మారు మనసు హాస్పిటల్లో రాదు. ఎన్ని ఇంజక్షన్లు వేసుకుంటే మారు మనసు వస్తుంది చెప్పండి సరే, వేసి పడేద్దాం అందరికీ. యేసు రక్తమే మార్చగలదు ప్రియులారా. చైన్ స్మోకర్స్ మారిన వాళ్ళు ఉన్నారండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాగుబోతులు, ఒక సీసా మీద సీసా, ఒక బ్రదర్ అయితే సాక్ష్యం చెప్తా ఉంటాడు. పాపం ఎన్నిసార్లు చెప్పినా ఏడుస్తూ ఉంటాడు. అన్న ఎంత తాగేవాడిని అంటే ప్రార్థన చేసుకుంటున్నా, నా భార్యని తన్ని నడుము విరగొట్టేసాను అన్న అని ఏడుస్తాడు. ఎంత ఆ ఏడుపే సాక్ష్యం అతను మారాడు అనడానికి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది మార్పు చెప్పండి? యోగాలు చేస్తే వస్తుందా? ధ్యానాలు చేస్తే వస్తుందా? మంత్రిగా ఆశ్రమంలో చేరితే వస్తుందా? ఆయుర్వేదిక్ మెడిసిన్ తింటే వస్తుందా? హల్లెలూయా. యేసు రక్తంతో కడగబడితేనే వస్తుంది ఇది. మార్పే కాకుండా తన భార్యని ఎంత బాధ పెట్టేసినా బాధపడిపోతున్నాడు ఇతను. అందరి ముందు అమ్మ క్షమించం, ఎన్నిసార్లు నిలబడు సాక్ష్యం చెప్పడానికి. ఆ ఏడుపు కామనే అందరి ముందు అమ్మ నన్ను క్షమించంటాడు. అయ్యా ఆపయ్యా అయిపోయింది కదా అంటే, లేదు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏడుస్తుంటాడు అతను. నిజంగా అనుకుంటాను నేను, క్యాన్సర్ బాగోవడం కంటే ఈ బుద్ధి బాగోవడమే గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అన్న చూడండి, సజీవ సాక్ష్యం. ఇక్కడ కిడ్నీలు చెడిపోయిన దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. నాకు తెలిసిన అనేక మంది వెళ్ళిపోయారు లోకాన్ని విడిచిపెట్టి, కానీ దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మేము అనారోగ్యంతో చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాం, కానీ ఎందుకు బతుకున్నాం? సాక్షి. దేవుడు గొప్పవాడని చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని చెప్పాలి కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు, పరిశుద్ధుడు కూడా, నీతి గలవాడు కూడా. చంద్రుడు సాక్ష్యమై ఉంది, సాక్ష్యం మీద నిలబడుతుంది సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం కంటే రెండంతలు ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఏంటిది? సాక్ష్యం. ప్రసంగాలు దేవుందిలే బోళ్ళని చేయొచ్చు, కానీ సాక్ష్యం తయారు చేస్తే వచ్చేది కాదు. ప్రసంగం తయారు చేసుకోవచ్చు, కానీ సాక్ష్యం మీ అనుభవాలు అవి. ఎవరు కాదనలేరు. దేవునికి స్తోత్రం చెప్పడం కంటే ఒకసారి ఎవరు కాదనగలరా? అట్ట కాదులేండి, మీరు ప్రిపేర్ అయ్యి చెప్పారు అంటే ఇప్పుడు అన్న చూపిస్తాడు మెడికల్ రిపోర్ట్లు. సాక్ష్యం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తల్లి ఉండేది, మొత్తం చెయ్యంతా ఆపరేషనే, మొత్తం కట్ చూసినంత ఎలా బతుకున్నారో తెలీదు. కరెంట్లో చేయి పెట్టేసిందంట చచ్చిపోవాలని. ఆ కరెంట్ షాక్ కొట్టేసినా బతికే ఉంది. ఒళ్ళంతా కుట్లే, కానీ నిలబడి సాక్ష్యం చెప్తుంది. షాక్. ఇంకొకళ్ళు బతకరు, మన దేవుడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సాక్ష్యం చెప్పగలరు, సాక్షి అయి ఉండగలరు దేవునికి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం చెప్పుట, సాక్ష్యం పొందుట, సాక్షి అయి ఉండుట ప్రియులారా. సాక్ష్యం చెప్పడం దేవుని దగ్గర పొందిన మేళ్ళు. సాక్ష్యం పొందటం దేవుడు మనల్ని నమ్మడం ప్రియులారా. సాక్షి ఉండడం అంటే దేవుని